ఈజీ మనీ వైపు ఆకర్షితులవుతున్నారు యూత్. తనకు వారు తెలుసు వీరు తెలుసు అంటూ నమ్మిన వారినే మోసం చేసే పరిస్థితి వచ్చింది. విశాఖకు చెందిన కాంతి దత్ కూడా ఇదే పని చేశాడు. 10వ తరగతి ఫెయిల్ అయి సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. అసలు కష్టపడి పనిచేయాల్సిన యువతరానికి ఈ తప్పుడు ఆలోచనలు ఎలా వస్తున్నాయి? పాతికేళ్ల వయసులోనే కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. 10వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ ఓ ఈవెంట్ నిర్వహించి సెలబ్రిటీలను రప్పించాడు. వారందరితో పరిచయాలు పెంచుకున్నాడు. వారి సహాయంతో రాజకీయ సినీ ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు చూపిస్తూ వారంతా తన వ్యాపారాల్లో భాగస్వాములని నమ్మించాడు. పలువురితో పెట్టుబడులు పెట్టించి కోట్లలో మోసం చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. అతను మరెవరో కాదు, విశాఖపట్నానికి చెందిన తొనంగి కాంతి దత్. ఇప్పుడు వయసు 24 ఏళ్లు. 10th ఫెయిల్ అయ్యాక ఏం చేయాలో తెలియక ఈవెంట్స్ నిర్వహించే సంస్థను పెట్టాడు. విశాఖపట్నంలో పింక్ థాన్ నిర్వహించాడు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వేడుక పేరుతో శిరీషారెడ్డి అనే స్థానిక మహిళ నుంచి 60 లక్షలు వసూలు చేశాడు. 2018లో కుటుంబంతో హైదరాబాద్ కి మకాం మార్చాడు. పింక్ థాన్ తో ఏర్పడిన పరిచయాలతో శిల్పారెడ్డితో కలిసి సస్టైనబుల్ కార్ట్ పేరుతో జూబ్లీ హిల్స్ లో పర్యావరణ రహిత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమెతో దాదాపు 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించాడు. ఆపై అక్కడ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో శిల్పారెడ్డి సంస్థలో నుంచి బయటికి వచ్చేశాడు. తర్వాత కోకాపేటలో ఉంటూ నయోమి హోటల్స్ పేరుతో తొలుత జూబ్లీ హిల్స్ లో, తర్వాత ఖాజాగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు. హోటల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రితో పాటు ఒక సినీ కుటుంబం భాగస్వామిగా ఉన్నట్లు నమ్మించి సౌమ్య మరో మహిళ నుంచి 1,40 లక్షల పెట్టుబడులు సేకరించాడు. కొన్నాళ్లకు బంజారాహిల్స్ ఖాజాగూడలో హోటల్స్ ఎత్తేశాడు. ఆ తర్వాత తృతీయ జ్యువెలర్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఓ సినీ నటి ఇందులో భాగస్వామిగా ఉన్నట్టు ప్రచారం చేసుకుని హైదరాబాద్ కు చెందిన శ్రీజారెడ్డి, ప్రవీణ్లను డైరెక్టర్లుగా చేర్చుకుని 6 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. జ్యువెలర్స్ లో పెట్టుబడి పేరుతో తనను మోసగించాడంటూ ఫిబ్రవరిలో శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇప్పుడు నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82లో దాదాపు 6 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నాడని, 2 బెంజీ, ఆడి కార్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. కాంతి దత్ కు పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు, సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఏ ఈవెంట్ మేనేజర్ పిలిస్తే ఆ ఈవెంట్ మేనేజర్ వాళ్ళ పేమెంట్ బట్టి వస్తారు. అంతేగాని వాళ్ళు మా అందరూ పార్ట్నర్స్, సో వాళ్ళందరితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయంటే మీకైనా కాస్త విజ్ఞత ఉండాలి కదా. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మందితో సెలబ్రిటీస్ అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు బిజినెస్ ఇస్తారు కాబట్టి. అలాగే మధ్యలో మిడిల్ మ్యాన్ మేనేజర్స్ కూడా ఉంటారు. ఆ మేనేజర్స్కి సెలబ్రిటీస్ కూడా ఎంతవరకు ఒప్పందాలు ఉంటాయంటే, మేము ఒక షాప్ ఓపెనింగ్ వస్తున్నాం, ఓకే మాకింత రెమ్యూనరేషన్, ఆ రెమ్యూనరేషన్ వేస్తారు, వాళ్ళు షాప్ ఓపెనింగ్ వెళ్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లేదు ఒక ఈవెంట్కి వెళ్తున్నారు, ఆ ఈవెంట్ పర్ఫార్మెన్స్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళు మా పార్ట్నర్స్ అన్నా, లేకపోతే వాళ్ళతో మనం బిజినెస్ చేస్తున్నామన్నా ఇలాంటి ద్రోహుల్ని, ఎందుకంటే నేను ఇట్లానే అనాలి, ఎందుకంటే ఈ రోజున ఎవరో ఒకరు తప్పు చేస్తే ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని మాట్లాడడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో, యంగ్ జనరేషన్ అందరూ అనట్లే కానీ ఈజీ మనీకి అలవాటు పడి, అబద్ధాలు చెప్పడం కూడా అలవాటు పడి, వాళ్ళు చాలా మ్యానిపులేషన్స్తో, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ విత్ మ్యానిపులేషన్స్ అంటాం, ఇది ఎవరున్నా కూడా. ఎందుకంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంతమంది సెలబ్రిటీస్ని మోసం చేసి 100 కోట్లు మరి ఆయన చేశారంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ అంటే దాని వెనకాల ఎంత మాస్టర్ బ్రెయిన్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. కాంతి దత్ ఒక్క తెలుగు రాష్ట్రాల వారినే కాదు, బ్యాంకాక్ కు చెందిన మరొకరితోనూ పెట్టుబడుల పేరుతో సంప్రదింపులు జరిపాడు. ఇతనిపై వైజాగ్, హైదరాబాద్ సిసిఎస్ లో కేసులున్నాయి. ఫోర్జరీ కేసులు, చీటింగ్ ద్వారా 100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల లక్ష్యంగా చెలరేగిపోయాడు కాంతి దత్. ఇతని సస్టైనబుల్ కార్టుకు సమంత, కీర్తి సురేష్, రకుల్ లాంటి వారు సపోర్ట్ చేశారు అంటే ఏ స్థాయిలో పరిచయాలు మెయింటైన్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
సినిమాల్లో షేర్లిస్తానంటూ పరిణితి చోప్రాకు టోకరా వేశాడు. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్ లాంటి వాళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే వారెవరూ బయటపడలేదు. కాంతిదత్ దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక కాంతిదత్తే కాదు, జల్సాలకు అలవాటు పడ్డ యువతరం ఇలాంటి ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. ఏం చేసినా పర్వాలేదు, కోట్లలో డబ్బు కళ్ల చూడాలి. ఇది నేటి యువత వరుస. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగటంతో దాన్ని ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి అవతలి వ్యక్తులను మోసం చేస్తున్నారు. మరికొందరైతే ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాటం లేదు. ఖరీదైన కార్లు, బంగ్లాలుండాలి. ఈ క్రమంలో చివరకు బెట్టింగ్ లాంటి వాటికి అలవాటు పడి బుకీలుగా మారుతున్నారు. ఎవరో ఒకరు పెట్టుబడి పెడితే చాలు, మనం జల్సా చేయొచ్చులే అనుకుంటున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి కలర్ఫుల్ వరల్డ్ లోని చాలా మోసాలు జరుగుతున్నాయండి. సో అందరూ కూడా ఆలోచించి జాగ్రత్తగా ముందుకి అడుగు వేయాలని మేము కోరుకుంటున్నామండి. దీని పట్ల ఈ గ్లామరస్ ఇండస్ట్రీలో చాలా మటుకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నదే నా అభిప్రాయం. సో ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఇలా అవుతూ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఈవెంట్ మేనేజర్లు లైక్ సెలబ్రిటీ మా పార్ట్నర్స్ అని చెప్పి అంటున్నారు. సో అవన్నీ మీరు ఒకసారి అంటే సెలబ్రిటీ వాళ్ళతో వాళ్ళకి అథెంటికేషన్ ఉందో లేదో ఒక ప్రాపర్ జెన్యున్ ఒక పేపర్ వర్క్ చేసుకొని అథెంటికేషన్ మీరు ముందుకు వెళ్తే బాగుంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారంటే వాళ్ళు కూడా మా బిజినెస్ పార్ట్నర్స్ సెలబ్రిటీస్ అన్నట్టు ఈవెంట్ మేనేజర్స్ చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని మీరు గమనించి కొంచెం అథెంటికేషన్ ఆ సెలబ్రిటీ వాళ్ళతో తీసుకొని లైక్ పేపర్ వర్క్ జెన్యున్ గా ఉందనుకోండి, సో అది చాలా బాగుంటుంది. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, అంటే లైక్ ఏదన్నా డెసిషన్ తీసుకునే ముందు. యువతకు నేర ప్రవృత్తి అలవాటవుతోంది. పోలీస్ శాఖ ఎన్నోసార్లు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా విలాసాలు, ఆడంబరాలకు అలవాటు పడ్డ యువత వీటిని పట్టించుకోవడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశ పోతే తప్ప ఉపయోగం లేదు. కాంతిదత్ లాంటి వారు అక్కడక్కడ పట్టుబడుతున్నారు తప్ప ఇలాంటి వారు హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారు చాలా తెలివిగా మద్యం, డ్రగ్స్ కు బానిసలై మరిన్ని అక్రమాలు చేస్తున్నారు.